పైకెత్తు మన కిందకి పైకి నవ్వు ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బేసోళ్ళలో ఉంది. ఆగి వస్తున్నాను. కొంచెం రైట్ కింద చూడు, కిందకి నవ్వు నవ్వు నీ పిల్లకు. అన్నా ఏమంటున్నారన్నా? ఏం లేదురా, కుక్క పిల్ల క్యూట్గా ఉన్నా అంటున్నాను. హిందీలో కుక్కని కొత్త అంటారు. నవ్వు. నాకు తెలిసి మనం లైటింగ్ పెట్టినట్టు ఈ ఊర్లో ఎప్పుడు పెట్టలేడు తెలుసా. బాగానే వస్తుంది కదన్నా. రేపు నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో దండేయడానికి ఇదే ఫోటో వాడపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు, నీ డబ్బులు నీ మొహన కొడతా. షామిలాడు ఏరా బాలు, మీ నాన్న లేడా? లేడు. ఏం లేదురా, మా ఫోటోగ్రాఫర్కి కామెర్లంట. అదే మీ నాన్న ఉంటే వచ్చి ఫోటో తీసాడు కదా అని. నేను తీస్తాగా. ఏంటి నువ్వా? నీకు మా నాన్న కావాలా ఫోటోలు కావాలా? ఆహా సరే కానీ పద. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. బాబాయ్ చిచి బాబాయ్, ఏంటి ఇప్పుడు నేను దీని మీద ఎక్కాలా? తొక్కాలి కూడా. పద. ఇది పట్టుకో, జీప్ మీద రావచ్చుగా. వస్తాంరా, నువ్వేదో లంగ పని చేసి దొరుకుతావు కదా, అప్పుడు జీపులోనే వద్దు కానీ. అంత ఛాన్స్ నీకు ఇవ్వనులే. పెద్దానికి ఎడుతూ ఏంటో. నమస్తే సార్. ఎలా జరిగింది? పురుగుల మందు తాగి ఊరేసుకున్నాడు. పురుగుల మందు. అయ్యి బాబాయ్, నాకు చాలంటే భయం. నేను దీన్ని వెళ్ళిపోతాను. బాబు ఆగరా ఆగరా బాబు, మా ఫోటోగ్రాఫర్ లేకనే కదా నిన్ను పిలిచింది. ప్రెస్కి ఇవ్వాలరా. అంటే ఇప్పుడు నేను తీసిన ఫోటోలు రేపు పేపర్లో పడితే 50 రూపీస్. 30. పేరు పెద్దగా ఇస్తావా? వాడిది హత్యేమని డౌట్గా ఉంది, ఇంత పెద్దగా ఇస్తాం. ఫ్రీగా తీస్తావా? వద్దులే, వెళ్ళేటప్పుడు సోడా ఇప్పించాలి. పని చూడు. ఇలాగైతే లైటింగ్ అవ్వదు. రేపు పొద్దున్నే ఫోటో పేపర్లో పడిద్ది. అంటే ఇటు పుట్టినప్పుడు ఎడా అనుకున్నాడా ఫోటో పేపర్లో పడిద్దినే. ఇలా ఇటు తిరిగి.